అందరికి వందనాలండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 18 నుండి 21 వరకు చదువుకున్నాం. 20వ వచనంలో ఆయన జగత్ పునాది వేయబడుకునిపై నియమించబడ్డారు అని రాయబడింది. అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చాలా పనులు చేశారు. అలా చేయాలని ఎప్పుడు నిర్ణయించబడిందటండి? జగత్ పునాది వేయబడుకునిపై నిర్ణయించబడింది. దాని గురించి ఆలోచించే ముందు పురుషులు ఎవరైనా ఒకరు మాట్లాడండి. కుటుంబంలో మీ పాత్ర ఏమిటండి? యెహోషువ గారు, కుటుంబంలో మీ పాత్ర ఏంటండి? అదేమో పని, పాత్ర పాత్ర అంటే ప్రశ్న బాగాలేదనుకుంటాను, తప్పు అనుకుంటాను. మీ పాత్ర వెనకాల చెప్పాడండి. తండ్రి ముందు ఇంకో పాత్ర ఉంది. అమ్మా ఎస్తేర్ అమ్మగారు, ఆయన ఇది ఎక్కడ కనపడదు నాకు. ఆయన పాత్ర ఏంటమ్మా? భర్త ముందా, భర్త పాత్ర ముందా, తండ్రి పాత్ర ముందా? అంతే. అంటే 2 పాత్రలండి. అలాగే స్త్రీలకి నీ పాత్ర ఏంటమ్మా? భార్య, అలాగే తల్లి, అలాగే కోడలు, అలాగే అత్త. అవన్నీ పాత్రలు. యేసుప్రభు కూడా ఏమైనా పాత్రలు ఉన్నాయండి? యేసుప్రభుకి ఏమైనా పాత్రలు ఉన్నాయా? ఓకే, ఆ చివరి లైన్లో ఉన్నవారు ఎవరైనా చెప్పండి. యేసుప్రభు పాత్రలో ఓ పాత్ర చెప్పండి. ప్రశ్న బాగాలేదు, ఏదో వంకర ప్రశ్న ఇది. అమ్మా దేవుని కుమారుడు, ఆయన పాత్ర అని చెప్పండి. అమ్మా యేసుప్రభు మనకు తండ్రి అండి. యేసుప్రభు పాత్రలండి. యేసుప్రభు పాత్రలు. 1 రక్షకుడు, వెరీ గుడ్. అన్న, వెరీ గుడ్. యేసుప్రభు పాత్రలు. యేసుప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా మీరు అందరూ? ఈ లైనే రాజు పరిపాలన. థ్యాంక్స్ అమ్మా. పరిపాలన చేస్తున్నారు. ప్రధాన యాజకుడు ఉన్నాడు. తర్వాత వచ్చి ఏం చేస్తారండి యేసుప్రభు? తర్వాత వచ్చి ఏం చేస్తారండి? ఈ లైన్ అమ్మా వినపడలేదు. తీర్పు తీరుస్తారు. అవి ఆయన పాత్రలండి. అలాగండి. అంటే ఒకవేళ ప్రశ్నించడానికి కన్ఫ్యూజన్ వచ్చేద్దేమో. కానీ నేనైనా కింద ఉంటే పాత్రలేంటి, ఆయన పాత్రలో డెక్షలు ఏంటి, గిన్నెలు ఏంటి, పాత్రలు ఏంటి అనుకుంటానేమో నేను కూడా కింద. యేసుప్రభు యొక్క పాత్రల గురించి ఆలోచిందామండి వేళ. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే యేసుక్రీస్తు పాత్రలు. యేసుక్రీస్తు పాత్రలు. యేసుక్రీస్తు అలంకరించిన పాత్రలు. యేసుక్రీస్తు అలంకరించిన పాత్రలు. అప్పుడు అంటే ఈ పాత్రలు మనకు సంబంధించి ఆయన ఏ పాత్రలు నిర్వహించారు, వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, వాటిని మనం గ్రహిస్తున్నామా, నమ్ముతున్నామా, ఆ విషయాల్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. నేను ఆ పేరా చదివింది ఆ పేరాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు. ఈవేళ పాఠంలో ఓ పాయింట్ ఆ పేరాలో ఉంది, అందుకే ఆ పేరా చదివించాను అనమాట. అంటే ఒక పేరా నుంచి పాఠం తీసుకోలేదు, అంటే ఎక్కువ పేరాల నుంచి పాఠం చెప్తానండి. యేసుప్రభు పాత్రల్లో మనం రక్షకుడు అని చెప్పాం, రాజు అని చెప్పాం. రక్షకుడు ముందా, రాజు ముందా?
రక్షణ ముందా, రాజు ముందా? రక్షకుడే ముందు. అంచేత అది రాసుకుందామండి. విమోచకుడు, యేసు ప్రభు విమోచకుడు. అప్పుడు అంటే చెప్పొద్దు, నేను అడుగుతున్నా మామూలుగా. ఎక్కడుంటుంది వచనం? విమోచకుడు అనే వచనం ఎక్కడుంటుంది బైబిల్లో? అది తెలియాలన్నమాట అండి. అది తెలియాలన్నమాట అండి. అది అది సామాన్యంగా తెలియవలసిన సంగతి అండి. అది కూడా తెలియలేదంటే మనం చాలా వెనకబడి ఉన్నట్లు లెక్క. అదొకసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా మనసులో పెట్టుకుంటా ప్రయత్నం చేయండి. ఈ బైబిల్లో ఫస్ట్ని లాస్ట్లో కూడా తెల్ల కాగితాలు ఉంటాయి. ఆ తెల్ల కాగితాల మీద ఎలాంటి వచనాలు రాసుకోవాలన్నమాట అండి. ఓకే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీ 1:7. ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. విమోచనము. యాక్చువల్గా యేసుక్రీస్తు యొక్క పాత్ర ఏమిటంటే విమోచకుడు. యేసు ప్రభు ద్వారా విమోచన కలుగుద్ది. విమోచనకు పర్యాయపదం రక్షణ, లేకపోతే రక్షకుడు. వ్యక్తి అయితే రక్షకుడు, క్రియ అయితే రక్షణ. అలా ఓకే. మనం అందరం ఆదాము దగ్గర నుంచి అందరూ పాపం చేసిన వాళ్ళమే. శరీరధారిగా ఉన్న యేసు ప్రభు తప్ప భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపం చేశాడు. అబ్రహాం కానీ, దావీదు కానీ, నోహో కానీ అందరూ ఉండండి, అందరూ పాపలే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అలాగండి. ఇక శరీరంతో వచ్చి ఒక శరీరధారిగా జన్మించి పాపం చేయని వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు ఒక్కరేనండి. మనుషులందరూ పాపం చేసిన వాళ్ళే. ప్రసంగి గ్రంథంలో అంటాడండి, నేను 1000 మంది పురుషులను చూశాను. ఒక మనిషి ఉన్నాడు నీతిమంతుడు. 1000 మంది స్త్రీలను చూశాను, ఎవరు లేరు అన్నాడండి. ఎవరండి ఆ 1000 మందిలో నీతిమంతుడు? ఎవరండి? ఒక్కడు. అంతేనండి. దావీదు కాదండి, సొలొమోను కాదండి. అంచేత ఒకవేళ పురుషులకున్న భాగ్యం ఏంటి తెలుసండి? యేసు ప్రభు పురుషుడిగా పుట్టడం అండి. అది పురుషులకున్న భాగ్యం ఏదండి. పాపం చేయని ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయనే యేసు ప్రభు. దేవుడు ఆయన ద్వారా మనం విమోచించాలని జగత్ పునాది వేయబడుకునిపే నిర్ణయించాడండి. యేసుక్రీస్తు విమోచకుడు. అయితే మనం ఇంతకుముందు చదివిన వచనంలో ఆ మాట అద్భుతమైన మాట అండి. ఓసారి ఆ మాట చదువుదాం. 1 పేతురు 1:18 నుండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. మరి ఎలా విమోచించబడ్డారు? అమూల్యమైన రక్తం చేత విమోచించబడ్డారు. అంటే నిర్దోషము నిష్కళంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడుకునిపే నిర్ణయించబడిను. అంటే యేసు ప్రభు ద్వారా మనం రక్షించబడాలని, విమోచించబడాలని దేవుడు జగత్ పునాది వేయబడుకునిపే నిర్ణయించాడు. జగత్ పునాది వేయబడుకునిపే ఏమేమి నిర్ణయించాడండి? మనల్నేమో కుమారులుగా ఉండాలని నిర్ణయించాడండి. మనం పాపం చేస్తామని దేవుడు తెలుసండి. కాబట్టి ఎవరి ద్వారా విమోచించాలని నిర్ణయించాడండి? యేసు ప్రభు ద్వారా విమోచించాలని నిర్ణయించాడండి. ఇంకొకటి నిర్ణయించాడండి, విమోచించబడిన వ్యక్తి ఎక్కడ బ్రతకాలో నిర్ణయించాడండి. క్రీస్తు యొక్క సంఘంలో బ్రతకాలని నిర్ణయించాడండి. మనిషి విషయంలోనేమో కుమారుడుగా ఉండాలని,
యేసుప్రభు విషయంలోనేమో రక్షకుడుగా ఉండాలని, సంఘం విషయంలోనేమో మనల్ని ఆత్మీయంగా పెంచే వాతావరణంగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఇవన్నీ జగత్ పునాది వేయబడుకుని నిర్ణయించబడ్డాయి. ఆదాం పాపం చేద్దాం, అరే నేను పాపం చేశాడు, నేను ఎలా రక్షించాలి, అప్పుడేం ఆలోచించలేదండి. ఆ ఆదాము రక్షించడానికి దేవుడు ముందే నిర్ణయించాడండి. అలాగండి ఆదాము రక్షించబడాలన్నా యేసుప్రభు యొక్క రక్తమే. కానీ యేసుప్రభు యొక్క రక్తం అప్పుడు ఎలా దొరికింది అంటే జంతు రక్తం దొరికిందండి. జంతువును వధించేటప్పుడు దేవుడు ఈ మనిషి ఏమో జంతువును వధించి ఈ జంతు రక్తం వల్ల నేను విమోచించబడుతున్నాను అనుకుంటున్నాడండి. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆ జంతువులో దేవుడు ఎవరిని చూస్తున్నాడండి? యేసుప్రభువుని చూస్తున్నాడండి. అలాగండి. కాబట్టి ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు, ఇక ఒకవేళ యేసుప్రభు రెండో రాకడ వరకు ఎంతమంది పుడతారో అందరి కొరకు యేసుప్రభు చనిపోయాడండి. గొప్ప సంగతి ఏంటంటే యేసుప్రభు శిలువ మరణం ఇటు ముందు తరానికి వర్తిస్తుంది, ఆ తర్వాత తరానికి వర్తిస్తుందండి. అన్నిటికీ అన్ని కాలాలకి వర్తిస్తుంది యేసుప్రభు రక్తం. అలాగా యేసుప్రభును దేవుడు జగత్ పునాది వేయబడుకుని నిర్ణయించాడు. అయితే లోకంలో చాలామంది రక్షణ ఇచ్చేవాళ్ళు కనపడతారండి. మేము రక్షణిస్తామని కనపడతారండి. మనుషులు దేవుళ్ళు సృష్టించుకున్నట్టుగానే రక్షకులు కూడా మనుషులు సృష్టించుకుంటారు. మన దేశంలో మరీ ఎక్కువ బాబాలందరూ మోసగాళ్ళని ఓ పక్కనే అంటూ ఉంటారు. మళ్ళీ కొత్త బాబాలు వస్తారంటారు, మళ్ళీ కొత్త బాబాలు వస్తారు. అలా వస్తూనే ఉంటారండి. ఏంటంటే వాళ్ళు చేసేది మనుషులు రక్షించడమా? అలాగండి. నిజంగా ఒక మనిషి మనుషులు రక్షించేవాడైతే అతడు మనుషులు దోచుకోక్కర్లేదండి, ఆస్తులు సంపాదించక్కర్లేదండి, అతను వ్యాపారాలు చేయక్కర్లేదండి, కోట్లు సంపాదించక్కర్లేదండి. యేసుప్రభు రక్షకుడు ఎంతమంది దోచుకున్నాడండి. ఒకవేళ ఆయన దోచుకుంటే మనందరి ప్రేమను, మనందరి హృదయాల్ని దోచుకున్నాడండి. నిజంగా యేసుప్రభు చేసింది మనకు గుర్తుంటే ఆయన ప్రేమిస్తాం కదండి, ఆయనకి మన హృదయంలో చోటిస్తాం కదండి. ఇక్కడ ఆయన మన హృదయంలో ఆయన చోటు ఇవ్వకపోతే మనం విశ్వాసఘాతుకులండి. ఆయన చేసింది మనకు అర్థమైతే మన హృదయంలో ఆయన చోటు ఇవ్వాలండి. మనందరి హృదయాల్ని ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనందరి హృదయం దోచుకోండి. అంతే తప్ప మన డబ్బుల్ని దోచుకోలేదండి, మన కోట్లని దోచుకోలేదండి. అసలు అలాంటి వ్యాపారం ఆయన చేయలేదండి. ఆయన చెప్పిన మాట తలదాచుకుంటే కానీ నాకు స్థలం లేదన్నాడండి. అసలు ఇల్లు వాకిలు ఏమీ లేదండి, అలా తిరుగుతూ ఉంటామే. రాత్రి అయింది, ఎవరైనా వచ్చి ప్రభు మా ఇంటి దగ్గర ఆతిథ్యం తీసుకో, మా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటే అక్కడికి వెళ్తాడండి. లేకపోతే ఏం చేస్తాడండి? అరణ్యానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటారండి. రాత్రి అంతా అరణ్యంలో ప్రార్థన చేసుకుంటారండి. పగలంతా ఏం చేస్తారండి? సువార్త పట్టించుకుంటారండి. ఆయనకు బట్టలు అక్కర్లేదండి, ఏం అక్కర్లేదండి. ఎవరైనా ఆయన ప్రేమించేవాళ్ళు ఏదన్నా ఒక అంగీని అల్లి ఇస్తే అది వేసుకుంటారండి. ఆయన బట్టలు కొనుక్కోరండి, బట్టలు కుట్టించుకోరండి. అలాగండి, అదండి ఆయన జీవితం. వంట చేసుకోరండి, అక్కర్లేదండి. ఎవరైనా పెడితే తింటారండి, లేకపోతే ఉపవాసం ఉంటారండి. ఆయనండి రక్షకుడు. శరీరధారి ఉన్న కాలంలో ఓ మాట చెప్పారండి. నాకంటే ముందు చాలామంది వచ్చారు, వాళ్ళందరూ దొంగలు అన్నారండి. ఎక్కడో ఉందండి ఆ మాట. అమ్మా యోహాను సువార్తలో ఉంటుందండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 8వ వచనంలో, అంటే 7వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల
వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచు ఉండును. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేటుకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. 8వ వచనం, గొర్రెలు పోవు మార్గము ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. చాలామంది మేము రక్షిస్తాం, మీకు మార్గం చూపిస్తాం అని చాలామంది వచ్చారు. వాళ్ళందరూ ఎవరంటే దొంగలు. ఈరోజు కూడా చాలామంది అండి మోసగాళ్ళు. సామాన్యమైన మనిషి ఎవరన్నా అయితే చెప్తే, నీతి చెప్తే విందాం, అనుసరిద్దాం, నెమ్మది పొందుదాం, పరలోకానికి వెళదాం అని చెప్పేసి అని అనుకుంటాడండి. కానీ అలాంటి మనిషిని మోసం చేయకూడదండి. ఈరోజు చాలామంది బోధకులు మోసగాళ్ళండి. వాడు పరలోకానికి వెళ్ళడు, వాడు పరలోకానికి వెళ్ళనివాడు. తప్పండి. ఇప్పుడు నేనున్నాను, నిన్ను నరకాన్ని తీసుకెళ్ళే అధికారం నాకు ఏముంది? నాకు చేతనైతే నీకు మంచి చెప్పి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి, నేను వెళ్ళాలి, నిన్ను తీసుకెళ్ళాలి. నేను పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఆ పని మానే, ఆ బోధ పను, ఆ సువార్త పను, ఆ పని మానే. అంతే తప్ప ఒక వ్యక్తిని తప్పు మార్గం పట్టించే అధికారం ఎవరికీ లేదండి, ఎవరికీ లేదండి. యేసుప్రభువే చెప్పారండి, నాకంటే ముందు చాలామంది వచ్చారు, వాళ్ళు దొంగలు, వాళ్ళు దోచుకునేవాళ్ళు. యేసుప్రభుతో పోలిస్తే ఎంతమంది ఉంటారండి? కాపర్లు ఎంతమంది ఉంటారండి? నిజమైన కాపర్లు ఎంతమంది ఉంటారండి? అంచేత ఈ కాపరి యొక్క గొప్పదనం ఏంటంటే ప్రాణం పెడతాడండి. 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఈయన ప్రాణం పెట్టి విమోచిస్తాడు, లేకపోతే రక్షిస్తాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవు కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను మాత్రం గొర్రెలకు మంచి కాపరిని. మంచి పేరండి. ఈ రాత్రికి ప్రార్థన కూటంలో ఈ 10 అధ్యాయం చదువుకోండి. మీ కుటుంబ ప్రార్థనలో 10 అధ్యాయం చదువుకోండి. రైట్. యేసుప్రభు పాత్ర విమోచకుడు. అప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. మనందరం విమోచించబడ్డామా? నీవు విమోచించబడ్డావా? నీవు విమోచించబడ్డావా? నాకు ఒక కుటుంబం తెలుసు, దగ్గర 20-25 సంవత్సరాలు తెలుసు. వారింటికి వెళ్ళి నేను వాక్యం చెప్పాను. ఆ కుటుంబంలో అందరూ బాప్తిజం మీద రక్షించబడ్డారు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రం బాప్తిజం మొదలైందండి. 20 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడండి. మరి ఆయన హృదయం గద్దించబట్టట్లేదేమో తెలియదు, ఆ హృదయం మెత్తన చేయబట్టలేదేమో తెలియదు. ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పాడు, పోటీ పడి సమాధానం చెప్పాడు అండి. దాని అర్థం ఏంటంటే వాక్యం అర్థమైంది. కానీ ఈ 20 సంవత్సరాలు బాప్తిజం మొదలైంది. ఎవరో రాశారు పాట, ఎంతసేపు నిలువబెట్టి ఏటింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏటింతురతని, నా తాడెంత దయతో నిలచి ఉన్నా మిమ్ములను, ఆ తాడెంతో దయచే పిలచుచున్నాడిప్పుడు
హృదయమనెడు తలుపు నొక్క యేసునాథుండు. హృదయమనెడు తలుపు నొక్క యేసునాథుండు. సదయుడు సకల విధములను నిలచి సకల విధములను. అంటే 20 సంవత్సరాల నుంచి ఆయన ఆ తలుపు కొడుతూనే ఉన్నాడండి, కానీ తెరవట్లేదండి. ఎంత దారుణమో చూడండి. మనం ఇంటికి వెళ్ళి మన ఇంటికి ఎవరైనా వచ్చి తలుపు కొట్టి తలుపు తీయకపోతే ఏంటండి అలారం పెట్టుకోవచ్చు కదా, అదేది ఏంటది కాలుకి వెళ్ళి పెట్టుకోవచ్చు కదా. అంటే వచ్చి తలుపు కొట్టి తలుపు తీయకపోతే కోపం వచ్చేద్దండి కోపం. ఏం చేస్తున్నావే అంటారు ఇంటికి వెళ్ళి. మరి యేసుప్రభును ఎంతకాలం నుంచి నిలబెట్టాడండి ఆయనే కాదు ఎంతోమంది. అంటే ఒక దాన్ని చెప్పాను, ఎంతోమంది. మంచిది కాదండి. ఆయన పిలుపుకు గౌరవం ఇవ్వాలండి. ఎవరండి ఆయన? రక్షకుడు. ఎవరండి ఆయన? మన కోసం ప్రాణం పెట్టినాడు. ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టింది? ఈ భూమి మీద ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టారా? యేసుప్రభు తప్ప. ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడండి. ఆయన హింసిస్తుంటే వాళ్ళని క్షమించినాడండి. ఆయన దేవునితో సమానుడండి. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడండి. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడండి. ఒక సువార్తికుడు మన ఇంటికి వచ్చి వాక్యం చెప్పాడంటే దాని అర్థం ఏంటండి? ఆయన 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 మనలో ఆ సువార్తికుడు ద్వారా మనల్ని పిలుస్తున్నాడు అన్నమాట అండి. చేత ఆ పిలుపుని నిర్లక్ష్యం చేయకూడదండి. రెండో పాత్ర, రక్షించబడిన వారిని, విమోచించబడిన వారిని, రక్షించబడిన వారిని ఆయన పరిపాలిస్తాడు. రాజు. లేకపోతే పరిపాలకుడు. ఆయన పరిపాలకుడు. కొలస పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. యేసుప్రభు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు దేవుడు. యేసుప్రభు రాజు. కొలస్సీ పత్రిక 1:13 చదివాం. యేసుప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు అని కానీ, రాజు అయి ఉన్నాడని కానీ ఏదైనా ఒక వచనం చెప్పండి ఎవరైనా. యేసుప్రభు సింహాసనం మీద కూర్చున్నాడని కానీ, రాజు అని కానీ ఏదైనా ఒక వచనం చెప్పండి. ఎఫెసీ 1:20. వెరీ గుడ్. 20:21 రైట్ అండి. 22 మీకు డైరెక్ట్ స్క్రిప్చర్ కాదండి. ఆయన ఆ బలాతిశయం చేత, దేవుడు ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లోంచి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకొనెను. దేవుడు యేసుప్రభుని హెచ్చించి ఎక్కడ కూర్చోబెట్టుకున్నారటండి? ఆయన కుడిపార్శ్వం కూర్చోబెట్టుకున్నారటండి.
రోమాపత్రిక 8వ అధ్యాయంలో 34వ వచనంలో శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతుల నుంచి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వలో ఉన్నవాడును. దేవుని కుడిపార్శ్వలో ఉన్నవాడు. అలాగా ఒక భావాన్ని గురించి ఇంకా ఎక్కడున్నాయి వచనాలు అని ఏరుకోవాలన్నమాట అండి. అవన్నీ ప్రక్కన వేసుకోవాలండి, లేకపోతే ఓ చోట వేసుకోవాలండి. అలాగా 2-3 వచనాలు మనకు దొరికితే మనకు శక్తి అనమాట అండి. అలాంటి ఎప్పుడు కూడా వచనాలని ఏరుకోవాలండి. ఎక్కడన్నా మన రీడింగ్లో వచనం దొరికితే ఇది యేసుప్రభు పరిపాలన సంబంధం కదా అని అక్కడ ఆ వచనం గ్యాదర్ చేసుకోవాలి. వచనాలన్నీ ఒక చోట గ్యాదర్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది ఎప్పుడన్నా ఒకసారి చేద్దామండి. అలా ఒక సబ్జెక్ట్ తీసుకుని ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతుకుదాం ఒకసారి ఎప్పుడన్నా. ఓకే, యేసుప్రభు తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు అని ఉంది. యేసుప్రభు ఎప్పుడు రాజు అయ్యారు? ఏ స్పాట్లో యేసుప్రభు రాజు అయ్యారు? పరలోకాన్ని ఆరోహణమైనప్పుడు. ఎంతవరకు ఆయన రాజుగా పరిపాలన చేస్తారు? తిరిగి వచ్చే వరకు, 2వ రాకడ వరకు. అంటే దేవుడేమో సకల యుగాల్లో రాజు, ఎప్పుడు రాజు ఆయన. కానీ యేసుప్రభుకు ఏదో ఒక పీరియడ్ ఇచ్చాడండి దేవుడు. ఈ పీరియడ్లో యేసుప్రభు రాజు, ఈ పీరియడ్ యేసుప్రభు ఎప్పుడైతే ఆరోహణం అయ్యారో అప్పుడు ఆయన రాజు అయ్యారు. 2వ రాకడలో ఎప్పుడైతే వస్తారో అప్పుడు రాజ్యాన్ని మళ్ళీ తండ్రికి అప్పగించేస్తాడు. ఇంకా ఆయన రాజుగా ఉంటాడండి. మనలో ఒకటి వంటి వాడుగా ఉంటాడండి. అది అసలు కాదు, మామూలుగా ఉండదండి. మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనతో పాటు ఎవరు ఉంటారండి? మనతో సమానంగా యేసుప్రభు మనతో ఉంటారండి. అలాగండి. ఈ పీరియడ్ అంతా మాత్రం యేసుప్రభు రాజు. ఇది సంవత్సరం తెలుసు మనకి. ఈ సంవత్సరం తెలియదండి. యేసుప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి అది తెలియదండి. ఇది మనకు తెలుసండి. ఎప్పుడండి ఇది? 33 AD, క్రీస్తు 33వ సంవత్సరం. అప్పుడు యేసుప్రభు సింహాసనాసీనుడు అయ్యారండి. ఇప్పుడు యేసుప్రభు పరిపాలన చేస్తున్నారండి. ఈరోజు చాలామందికి యేసుప్రభు ఇప్పుడు పరిపాలన చేస్తున్నారని సంగతి తెలియదండి. చాలామంది బోధకులు బోధిస్తారు యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు రాజ్యం చేస్తాడని బోధిస్తారండి. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు రాజు అవుతారా? ఇప్పుడు రాజా? ఇప్పుడు రాజు. మరి రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తారండి? రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తారండి. రెండోసారి వచ్చినప్పుడు రాజ్యం చేయరండి. కానీ 100కి 99 మంది, 199 మంది యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు రాజ్యం చేస్తారు, రాజు అవుతారు అని చెప్తారండి. రెండోసారి వచ్చినప్పుడు రాజ్యం అప్పగిస్తారనే మాట 1 కొరింథీ 15వ అధ్యాయం 24వ వచనం ఉంటుందండి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రిని దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. రాజ్యమును అప్పగించును. రెండోసారి వచ్చినప్పుడు రాజు అవరు, రాజ్యమును అప్పగించును. 15:24. అప్పుడు ఈ రాజ్యంలో ప్రవేశించడానికి గురించి మాట్లాడారండి యేసుప్రభు నీకోదేముతో మాట్లాడుతున్నప్పుడు రాజ్య ప్రవేశాన్ని గురించి, రాజ్యంలో ప్రవేశించడానికి గురించి చెప్పారండి. ఎవరు ప్రవేశిస్తారటండి రాజ్యంలోనికి? క్రొత్తగా జన్మించిన వాళ్ళు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయము చెప్తున్నాను అన్నారండి. అంటే క్రొత్తగా జన్మిస్తే, పాత మనిషిగా ఉంటే దేవుని రాజ్యంలో లేడు. క్రొత్తగా జన్మిస్తే అంటే జన్మించకముందు మనిషి జీవితం వేరు,
క్రొత్తగా బాప్తిజం పొందిన తర్వాత జీవితం వేరు. అది క్రొత్తగా జన్మించడం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 6 వరకు వేసుకోండి. ఇప్పుడు అవి చదవట్లేదు. ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో చూడడం, దేవుని రాజ్యంలో ప్రవేశించడం, 2 మాటలు వాడారండి. దేవుని స్తోత్రం, మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాం. కానీ మనలో ఇంకా చాలామంది ఉన్నారండి దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు. మనలో చాలామంది ఉన్నారండి దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు. అందుకు ఓ ప్రశ్న వేసుకుందాం. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించావా? నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించావా? నీ కుమారులు నీ కుమార్తెలు దేవుని రాజ్యంలో ప్రవేశించారా? కొన్నిసార్లు మనం రక్షించబడతాం, మన పిల్లలు రక్షించబడాలని కోరుకోం. ఏంటండి అది? ఆఖరికి మనం ఏదన్నా ఒక స్వీట్ తింటే ఎవరు పెట్టాలని కోరుకుంటామండి. మన పిల్లలు పెట్టాలని నాకు ఉంటుందండి ఆ కోరిక. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఎవరైనా స్వీట్ పెడితే, బ్రదరు ఈ స్వీట్ చాలా బాగుంది, నాకు ఒక పావు కేజీ తెచ్చిపెట్టండి, నేను ఇంటికి తీసుకెళ్తానంటానండి. నేను ఏదన్నా ఊరు వెళ్ళి టిఫిన్ చేస్తే అక్కడ టిఫిన్ బాగుంటే నా భార్యని తీసుకెళ్తానండి ఆ టిఫిన్ ఆమెకు తినిపించడానికి. నా పిల్లల్ని తీసుకెళ్తానండి ఆ టిఫిన్ తినిపించడానికి. నాకు ఆ కోరిక ఉంటుందండి. నేను ఎంజాయ్ చేసింది నా భార్య ఎంజాయ్ చేయాలి, నా పిల్లలు ఎంజాయ్ చేయాలని కోరుకుంటాను. మరి నువ్వు నిజంగా బాప్తిజం పొంది రక్షించబడితే మరి నీ పిల్లల సంగతి ఏంటి? వాళ్ళకి రక్షణ వద్దా? ఇవాళ నువ్వు బాప్తిజం పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించి నువ్వు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడితే నీ పిల్లలు నీతో పాటు పరలోకానికి రావద్దా? నీ పిల్లలు నరకానికి వెళ్ళిపోవాలా? నాకు పెద్ద డౌట్ అండి. మీరు బాప్తిజం పొందిన తర్వాత మీ పిల్లలకు బాప్తిజం ఇప్పించకపోతే అసలు మీ రక్షణే తప్పు అనుకుంటానండి. మీరు మోసగాడు అనుకుంటానండి. మీ విశ్వాసమే సరైనది కాదు అనుకుంటానండి. మా ఇంట్లో మొట్టమొదటి నేను రక్షించబడ్డానండి 69లో. గాంధీ గారు పుట్టిన 100 సంవత్సరాలకి నేను బాప్తిజం పొందానండి. నిన్నే చదివానండి పేపర్లో. ఆయన శారీరకంగా పుట్టారు, 100 సంవత్సరాల తర్వాత నేను ఆత్మీయంగా పుట్టాను. నేను మొట్టమొదటి వాక్యం ఎవరికి చెప్పాను తెలుసండి? మా అమ్మగారికి చెప్పానండి. మా నాన్నగారు చెప్పాను. మా నాన్నగారు అంగీకరించలేదండి. మా అమ్మగారికి మెత్తన హృదయం, అంతకంటే మెత్తన హృదయం మా నాన్నగారిది. కానీ మా నాన్నగారు మరి ఆయన బోధకుడు అండి అక్కడ. అంతే కొంచెం బిగబెట్టేవాడు అనమాట అండి. మొట్టమొదటి మా అమ్మకి నేను బాప్తిజం మొట్టమొదటి మా అమ్మకే ఇచ్చానండి. ఆ తర్వాత మన బెంగళూరు జాకబ్ గారి భార్యకి ఇచ్చానండి. తర్వాత నా భార్యకి ఇచ్చానండి బాప్తిజం. ఆ తర్వాత మా అక్కగారు కొంచెం లేట్ అయింది. మా అక్కగారికి అంతకంటే ముందు మా నాన్నగారు బాప్తిజం పొందారు. అంటే నేను బాప్తిజం పొంది నేను రక్షించబడి నా తల్లిదండ్రులు రక్షించుకున్నానండి. నాకు అర్థమైందండి. నేను ప్రభు యొక్క సంఘంలో ఉన్నాను, నా తల్లిదండ్రులు లేరు. నా తల్లిదండ్రులు ప్రభు యొక్క సంఘంలో ఉండాలి. నా భార్యని, మా అక్కని, నా వయసులో నా తరం, నా 4 పిల్లలకి నేనే బాప్తిజం ఇచ్చానండి. నేను రక్షించబడ్డాను, నా పిల్లలు రక్షించబడాలి, నా మనవలు రక్షించబడాలి. నా మనవల్లో ఎంతమంది అయ్యా? 6 మనవలకు బాప్తిజం ఇచ్చానండి. దేవుడు నాకు ఆశిస్తే నా చిన్న మనవరాలకి చిన్న మనవడి కూడా బాప్తిజం ఇస్తానండి. అయితే నేను విషయం చెప్తాను. నేను రక్షించబడ్డాను, నేను సత్యంలో ఉన్నానంటే రుజువు ఏంటంటే నా కుటుంబాన్ని నడిపించుకున్నాను. నా కుటుంబాన్ని నడిపించుకోకపోతే దాని అర్థం ఏంటండి? అసలు నువ్వు రక్షణలో లేవని అర్థం అండి. అసలు నీకు అర్థం కాలేదు అని అర్థం అండి. కాదండి, కాదని చెప్పండి. ఎవరన్నా నేను నిలబడి చెప్పండి, కాదండి బ్రదరు అని చెప్పండి. చెప్పండి. నువ్వు నమ్మింది
సత్యమైతే నీ కుమారుడు, నీ కుమార్తె, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నువ్వు ఎన్ని తరాలు బతుకుంటావో అన్ని తరాల వారికి అసత్యం చెప్పావు. నువ్వు సత్యం కాకపోతే అసలు ఇప్పుడే విడిచిపెట్టే సత్యాన్ని, అది సత్యం కాకపోతే విడిచిపెట్టేసాయి. అంత తీవ్రంగా నమ్మాలండి. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించావా? కలిపి ప్రవేశించావు. ప్రవేశించి యేసుప్రభు చేత పరిపాలించబడేటట్లుగా బ్రతుకుతున్నావా? ఇప్పుడు ఒక మాట అనుకుందాం. యెహోవా దేవుడు సార్వభౌముడా కాదండి? సార్వభౌముడు. యేసుప్రభు సార్వభౌముడా సామంతరాజా? దావీదు సార్వభౌముడా సామంతరాజా? సొలొమోను సామంతరాజా సార్వభౌముడా? యేసుప్రభు సార్వభౌముడా సామంతరాజా? థ్యాంక్స్ అండి. యెహోవా దేవుడు సార్వభౌముడు, యేసుప్రభు సార్వభౌముడు. ఎలా చెప్పగలం? ఏదో తొందరపడి కోప్పడిపోతున్నా మీద ఎలా చెప్పగలం? సార్వభౌముడు అని ఎలా చెప్పగలం? యేసుప్రభు సార్వభౌముడని ఎలా చెప్పగలం అంటున్నాను నేను. యేసుప్రభు ఏమన్నారండి? మత్తయి సువార్త 28:18 ఏమన్నారండి? అమ్మా, పరలోకంలోను భూలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకంలోను భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మార్కు సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు పరలోకంలోను భూమి మీద సర్వాధికారం ఉన్న వ్యక్తి సార్వభౌముడా సామంతరాజా? సార్వభౌముడు అండి. అంటే యెహోవా దేవుడు ఆయనకున్న అధికారం అంతా యేసుప్రభుకి ఇచ్చేసి నువ్వు పరిపాలించు అన్నారన్నమాట అండి. అంచేత ఆయన్ని నిర్లక్ష్యం చేయకూడదండి. అంటే ఇది భూమి అయితే ఈయన యేసుక్రీస్తు అయితే అంతా ఉంది, పరిపాలన అంతా ఉంది. అప్పుడు యేసుప్రభు చేత పరిపాలించబడుతున్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? యేసుప్రభు చేత పరిపాలించబడే వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? యేసుప్రభు ఏమని నీకు ఆజ్ఞాపించారు? యేసుప్రభు పరిపాలిస్తే నువ్వు ఎలా జీవిస్తున్నావు? యేసుప్రభు పరిపాలిస్తుంటే ఎన్ని ఆజ్ఞలకు లోబడుతున్నావు? ఎన్ని ఆజ్ఞలు తిరస్కరిస్తున్నావు? ఎన్ని ఆజ్ఞలు ఎగ్గొట్టేస్తున్నావు? నేను ఒక చిన్న లిస్ట్ రాశానండి. యేసుప్రభు చేత పరిపాలించబడే వాని జీవితం, లేకపోతే పరిపాలించబడేవాడు, నేను లిస్ట్ రాశాను, దాన్ని చదువుతానండి. యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు ఆరాధనకు ఆలస్యంగా రాడు. యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు అబద్ధం ఆడ్డు. యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు దొంగతనం చేయడు. యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు ఇతరులతో ఆశించడు. యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు మాట తప్పడు. యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు ఎవరిని ద్వేషించడు. యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు అసూయపడ్డు. యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు పగబట్టడు. యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు మోసం చేయడు. యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు కోపం ఉంచుకోడు. యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు ప్రతీకారం తీర్చుకోడు. ఇలా 100 రాసుకోండి మీరు, నేనేదో 10 రాసినట్టున్నానండి కదండి. యేసుప్రభు చేత యేసుప్రభు నిన్ను ఇలాగే పరిపాలిస్తున్నాడా? ఒకవేళ నువ్వు ఇంట్లో నీ పిల్లలతో అబద్ధం ఆడుతున్నావు, యేసుప్రభు నిన్ను అలాగే పరిపాలిస్తున్నాడా? నీ భార్యతో అబద్ధం ఆడమని చెప్పాడా దేవుడు? యేసుప్రభు నీ పిల్లలతో అబద్ధం ఆడమని చెప్పాడా యేసుప్రభు? ఇలా మోసపు జీవితం జీవించమని నీ ప్రభు యేసుప్రభు రాజు అని యేసుప్రభు చెప్పారా? అలాగండి. యేసుప్రభు చేత పరిపాలించబడేవాని జీవితం ఎలాగుంటుందండి? యేసుప్రభులాగా ఉంటుందండి.
అంచేత నేను యేసు ప్రభు చేత పరిపాలించబడేటట్లుగా బ్రతుకుతున్నానా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నాను. రోజులు గడిచిపోతున్నాయి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళలాగే బతుకుతున్నాను. చాలా చాలా సందర్భాల్లో అలాగే బతుకుతున్నాను. అంటే మిమ్మల్ని నిరుత్సాహపరచడం కాదండి, నా బాధ చెప్తున్నానండి. జాగ్రత్త అండి. మూడు, ఇందాక అన్న అనుకున్నాం, యాజకుడు అనుకున్నాం. ఏది ముందు రాద్దామండి? రెండు సమానంగా ఉంటాయండి. అన్న అనేది రాద్దాం. అన్న సహోదరుడు. ఎక్కడుంటుంది ఈ వచనం? ఎక్కడుంటుంది ఈ భావం? ఎక్కడుంటుంది? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. హెబ్రీ 2:11-12 వచనాలు. అంటే ఈ వచనాలు రాసుకోండి, తీయండి. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే, లేకపోతే ఒక్కడే మూలము, అంటే దేవుడే మూలము. పరుచువారు యేసు ప్రభు, పరిశుద్ధపరచబడువారు మనం. మనకి యేసు ప్రభుకి ఒక్కడే మూలం, దేవుడే మూలం. ఒక్కడే అని ఒకటంకేసి క్రింద ఏమన్నాడంటే ఒక్కడే అన్నాడండి, అంటే దేవుడు. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక 22:22 ఉన్న మాట కోట్ చేశాడండి. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానం చేతును అనెను. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. ఎలాగన్నాడండి? సహోదరులని ఎలాగనగలిగాడండి? ఆయనేమో పరిశుద్ధుడు, మనమేమో పాపులం. సహోదరులను ఎలాగన్నాడండి? విమోచించాడు కాబట్టి అన్నాడండి. ఎంత విమోచించాడండి? యేసు ప్రభు ఒక మచ్చలేని, పాపం లేని వ్యక్తి. బాప్తిస్మం పొందినప్పుడు మనం కూడా ఒక మచ్చలేని 100% పరిశుద్ధులమండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆయన దగ్గర క్షమాపణ కోరితే మళ్ళీ క్షమించేస్తాడు. 100% పరిశుద్ధులమండి. ఏదైనా పొరపాటు జరిగింది, మారు మనసు పొందాం, ఆయన వేడుకున్నాం, ఆయన మళ్ళీ క్షమించాడు. 100% పరిశుద్ధులమండి. అంచేత సహోదరులు అన్నాడండి. పాపంలో కొనసాగితే మాత్రం సహోదరులు అండండి. అన్ననే పదాన్ని నక్సలైట్లు వాడుకుంటున్నారండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అన్న అనే పదాన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఇక బాగా వాడారండి. జగన్ గారు కూడా అన్న లేదన్నా అన్న అంటాడండి ఆయన. ఈ అన్న అనే పదం అలా కొనసాగిందండి. మత శాఖల్లో కూడా ఒక పాస్టర్ గారు అన్న అనిపించుకుంటాడండి. ఆయన మాత్రం ఎవరిని అన్నాడండి. అందరూ ఆయన అన్న అంటారండి. ఈ అన్న అనేది ఎలా తయారైందంటే అదొక బిరుదులా తయారైందండి. కానీ ఇక్కడ దేవుడేమో తండ్రి, యేసుప్రభువేమో జ్యేష్ఠుడు, మనమందరం సహోదరులం. అప్పుడు ఆయన జ్యేష్ఠుడైతే ఆయన పాత్ర ఏంటండి? అన్న పాత్ర. తండ్రి సామాన్యంగా పెద్ద కొడుకు ఈ పనులన్నీ చెప్తారు. మాదిరిగా ఉండమని చెప్పేసి అంటాడు, మాదిరిగా ఉంటాడు. రే ఆ పెద్ద అన్నయ్యతో ఉంటాడు, అలా ఉన్నాడు, అలా చేయండి మీరు కూడా అని మిగిలిన వాళ్ళు చెప్తాడండి. అలాగే మన తండ్రిని దేవుడు కూడా యేసుప్రభు అన్నయ్యనే యేసుప్రభులాగా మనం అన్ని పనులు చేయాలి అని కోరుకుంటాడండి. యేసుప్రభు అన్న అయితే మనం ఆయన సహోదరులం అయితే మన స్థాయి మారిపోయిందండి. మారిపోలేదండి. దేవుని కుటుంబంలో సభ్యులం అయిపోయామండి. మన స్థాయి మారిపోయిందండి. మన స్థాయి మారిపోయింది.
ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. దావీదేమో గొర్రెలు కాసుకునేవాడు. గొల్లియాతును చంపిన తర్వాత దావీదు సౌలు ఇంటికి వచ్చాడండి. సౌలు కుమారుడైన యోనాతాను దావీదును ప్రేమించాడు. వాళ్ళిద్దరూ బాగా ప్రాణ స్నేహితులయ్యారు. అంటే దావీదు ముందు ప్రేమించలేదు, యోనాతానే ముందు ప్రేమించాడు, తర్వాత తన ప్రేమను వ్యక్తం చేశాడు. అప్పుడు ఆయన నడికట్టి ఇచ్చాడటండి. ఆయన ఏమంటారు దాన్ని, ఆయుధం ఇచ్చాడండి. ఆయన కప్పుకొని అమ్మా గొంగలు ఇచ్చాడండి. అది గొంగలు కాదు, ఇంకేద్దాం. ఇప్పుడు గొర్రెలు కాసుకునేవాడు గొంగలు ఎలాగుంటుందండి, గొర్రెలు కాసుకునేవాడు గొంగలు ఎలాగుంటుందండి, రఫ్గా ఉంటుందండి. రాజకుమారుడు గొంగలు ఎలాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది, స్మూత్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు దావీదు సౌలుకు పరిచయం అయిన తర్వాత, యోనాతాను స్నేహం ఏర్పడిన తర్వాత దావీదు సాయం అయిపోయిందండి, మారిపోయిందండి. గొర్రెలు కాసుకున్నాడు రాజకుమారులా తయారైపోయాడండి. అలాగనమాట అండి. మనం సామాన్యులు. ఇప్పుడు మన స్థాయి ఏమైపోయిందండి, యేసుప్రభు స్థాయికి వచ్చేసామండి. యేసుప్రభును అన్నయ్య అని పిలిచే స్థాయికి వచ్చేసామండి. అంటే కొంతమంది మనం యేసుప్రభుని అన్నయ్యని ఎత్తామా అంటానండి. ఏమో అనమేమో, కానీ ఆయన మాత్రం సహోదరులు అని ఎత్తున్నాడండి మనల్ని. ఇక్కడ అదే మాట చదివామా, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. యేసుప్రభువే మనల్ని సహోదరులు అన్నాడండి. ఆ కుటుంబంలో ఆయన పాత్ర ఏమో జ్యేష్ఠుడు, మన పాత్ర ఏమో తర్వాత పిల్లలం. ఓకే, అప్పుడు మనలో చాలామంది ఇంకా దేవుని కుమారులు కాలేదండి. మనలో చాలామంది ఇంకా యేసుప్రభుకు సహోదరులు కాలేదండి. నీవు ప్రభునకు సహోదరుడివేనా? నీవు ప్రభువునకు సహోదరుడవేనా? ఇంకా యేసుప్రభుకు తమ్ముడయ్యే అవకాశం నీకు ఇంకా రాలేదా? యేసుప్రభు తమ్ముడవైతే యేసుప్రభు తమ్ముడిలాగా బ్రతుకుతున్నావా, లేకపోతే అన్నయ్య జీవితం వేరు నీ జీవితం వేరుగా బ్రతుకుతున్నావా? అలాగండి, యేసుప్రభు తమ్ముడిలా బ్రతుకుతామండి. అప్పుడు నేను చూస్తుంటే యేసుప్రభు చూసినట్టు ఉందరా అనాలన్నమాట అండి. మన స్నేహితులు ఎవరన్నా మనల్ని చూస్తే, అరే నిన్ను చూస్తుంటే నాకు యేసుప్రభు చూసినట్టు ఉందరా అనాలండి. అలా మాట్లాడాలండి, ఆ స్థాయిలో బ్రతకాలండి. 4 యాక్చువల్గా మాదిరి ఉంది, మాదిరి చెప్పాలి, కానీ మాదిరి ఇంకోసారి చెప్పుకుందామండి. ఇంకో తర్వాత పాయింట్లో చెప్పుకుందామండి. యాజకుడు, యేసుప్రభు యాజకుడు. యాజకుడు చేసే పని అంటే మధ్యవర్తిత్వం, మధ్యవర్తి. యేసు ప్రభు యొక్క యాజకత్వాన్ని వివరించే ఓ పుస్తకం ఉందండి బైబిల్లో, ఒకే ఒక పుస్తకం. ఏ పుస్తకం అండి అది? హెబ్రీ పత్రిక అండి. కళ్ళు మూసుని చెప్పాలండి. యేసు ప్రభు యొక్క యాజకత్వాన్ని వివరించే ఒకే ఒక పుస్తకం, ఏకైక పుస్తకం. అంటే మిగిలిన చోట్లేమో చిన్న చిన్న వచనాలు ఉంటాయి. అంటే ఓ పుస్తకం అంతా దాని గురించి చెప్పాడండి. హెబ్రీ పత్రిక అండి. హెబ్రీ పత్రిక 3:1 హెబ్రీ 3:1 ఇందువలన పరలోక సమయ పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించుడి. ప్రధాన యాజకుడు అనే మాట ఉందండి. ప్రధాన యాజకుడు అంటే బైబిల్లో ఆ మాట గుర్తుపెట్టుకోవాలండి, రెడ్డింగ్తో గుర్తుపెట్టుకోవాలండి. 4వ అధ్యాయంలో 14 4:14
4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అన్నాడు. అంటే యాక్చువల్గా ఈ వచనాలు ఎందుకు చదివామంటే యేసు ప్రభువును ప్రధాన యాజకుడు అని చెప్పే వచనాలు చదివామండి. అంటే మనకు రుజువు కావాలి కదా. ఎలా నమ్ముతాం ఆయన ప్రధాన యాజకుడని? ఎందుకు బైబిల్లో ఆ వచనాల్లో ఉంది, అందుకు నమ్ముతాం. నమ్మటానికి వాదం. మధ్యవర్తి అనే మాట ఎక్కడో ఉందండి. మొదటి తిమోతి 2:5 మొదటి తిమోతి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అంటే దేవుని సమీపించడానికి ఓ మధ్యవర్తి కావాలండి. మనిషి పాపం చేసిన తర్వాత మనిషి దేవునికి శత్రువు అయిపోయాడండి, విరోధి అయిపోయాడండి. అప్పుడు విరోధి అయిపోయిన ఈ మనిషిని దేవుడితో సమాధానపరచడానికి ఎవరో ఒకరు కావాలండి. ఎవరు కావాలండి? ఓ మధ్యవర్తి కావాలండి. అతను దేవుడి మీద చేయి వేయగలిగినోడు అయి ఉండాలి, ఈ మనిషి మీద చేయి వేయగలిగినోడు అయి ఉండాలి. దేవుడి మీద మనిషి మీద కూడా చేయి వేయగలిగిన వ్యక్తి ఎవరండి? యేసు ప్రభు అండి. ఈ మధ్యవర్తి ఈ మనిషితో దేవుడి గురించి చెప్తాడండి. ఆయన అంత మంచోడు తెలుసా, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసం సంకల్పం చేశాడు, నిన్ను కుమారుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు అని చెప్తాడనమాట అండి. ఇంత ఏం చెప్తాడండి ఆయన? వాడు నేను విశ్వసించుతున్నాడు, మారు మనసు పొందాడు, ఆయన క్షమించు అంటాడు అనమాట అండి. అప్పుడు ఈయన మాట విని ఈయనేమో క్షమిస్తాడు, ఈయన మాట విని ఈయనేమో విశ్వసిస్తాడు. అదండి మధ్యవర్తి అంటేనండి. ఇద్దరి మీద చేయి వేయగలిగినోడండి యేసు ప్రభు ఒక్కడేనండి. ఈరోజు తండ్రి యొక్క కుడిపార్శ్వలో కూర్చుని యేసు ప్రభు చేసే పని ఏమిటంటే మన కొరకు విజ్ఞాపన చేయడం. ఇంతకుముందు సగమే చదివాం, పూర్తిగా చూద్దాం. రోమపత్రిక 8:34. ఇక్కడ మొదటి తిమోతి రాయలేదంటే మొదటి తిమోతి 2:5 34 రోమా 8:34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపన చేసేవాడు. కాబట్టి యేసుప్రభు యొక్క పాత్ర యాజకుడు పాత్ర, యేసుప్రభు యొక్క పాత్ర మధ్యవర్తి పాత్ర. పాత్రమంత కాలంలో యాజకులు ఉండేవారు, లేవి గోత్రికులు యాజకులు ఉండేవారు. ప్రజలు ప్రార్థన చేస్తే ప్రజల కొరకు వాళ్ళు దేవుడికి చెప్పేవారు, దేవుడి విషయాలు ప్రజలు చెప్పేవారు. మధ్యవర్తి. బైబిల్లో ఎంత స్పష్టంగా యేసుక్రీస్తు మధ్యవర్తి అని ఉంటే కొంతమంది మరేమని మధ్యవర్తి అని అన్నారండి. దానికి చిన్న స్టోరీ చెప్పారండి. ఏంటంటే రాజుగారు ఉన్నారనుకోండి, మరి రాజుగారు ఉంటే తల్లి దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా ప్రాబ్లం చెప్పుకుంటే తల్లి వెళ్ళి రాజుగారికి చెప్తే రాజుగారు తల్లి మాట విని చేసి పెడతారు కదా అని కథ చెప్పారండి. చేస్తారండి నిజంగా ఒకవేళ రాజుగారు ఉంటే, రాజుగారికి తల్లి ఉంటే ఆ తల్లి చెప్పిన మాట రాజుగారు చేస్తాడు, రికమెండ్ చేస్తుంది. కానీ ఇక్కడ అలాంటి సిస్టమ్ లేదండి.
ఇక్కడ సిస్టమ్ ఏంటంటే దేవుడు అని యెహోవాతో మాట్లాడాలంటే యేసు ప్రభు ద్వారా మాట్లాడాల్సిందే. మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా క్రీస్తు ద్వారా అడుగుతున్నాం తండ్రి అనే మాట మర్చిపోకూడదండి. ఆ క్రీస్తు ద్వారా అనకపోతే అసలు ఆ ప్రార్థనకు వాల్యూ లేదండి. కొన్నిసార్లు మరియమ్మ అంటే కొంచెం భక్తి ఎక్కువైపోయి మరియమ్మ ద్వారా అడుగుతున్నావు తండ్రి అన్నా అనుకోండి, కుదరదండి. కొన్నిసార్లు దేవదాసయ్య గారు ఉన్న పెద్ద ఆయన దేవదాసయ్య గారి ద్వారా అడుగుతున్నావు తండ్రి అన్నాను, కుదరదండి. దేవదాసయ్య గారిని యెహోవా దేవుడు నియమించలేదండి. ఒకవేళ బక్సింగర్ చాలా పెద్ద మనిషి, గొప్ప అయిన బక్సింగర్ నామాలు అడుగుతున్నావు తండ్రి, కుదరదండి. మరియమ్మైనా సరే యెహోవా దేవుడితో మాట్లాడంటే ఎవరి ద్వారా వెళ్ళాలండి? యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాను తండ్రి అనాలి. మరియమ్మైనా సరే. మరియమ్మ ఎంతకాలం బతుకుంటుందండి? యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు బతికింది. ఒకవేళ 20 అప్పుడు 15 సంవత్సరాలు పెళ్లి చేసేవారు, ఇప్పుడు 20 సంవత్సరాలు పెళ్ళి అయింది అనుకుందాం. ఆ 20 సంవత్సరాలు, ఇది ఒక 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చింది. ఇంకో 10 సంవత్సరాలు బతికింది. ఈ 10 సంవత్సరాలు మరియమ్మ ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేసి ఉంటుందండి? క్రీస్తునామాలు అడుగుతున్నావు తండ్రి అని ఉంటుంది అనమాట అండి. మరియమ్మకి యేసు ప్రభు ఓ 30 సంవత్సరాలు కొడుకండి. ఆ తర్వాత ప్రభు అని యేసునామాలు అడుగుతున్నాను తండ్రి అని ఉంటుంది అనమాట అండి. ఆమె మరియమ్మని సరే యేసు ప్రభు ద్వారా ప్రార్థన చేయవలసిందే. యేసు ప్రభు ద్వారా అనకుండా మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయకండి. క్రీస్తు యాజకత్వాన్ని గ్రహించావా? యేసు ప్రభు యొక్క యాజకత్వాన్ని గ్రహించావా? ఐదవది, ప్రభువు మనకు మాదిరి. ఆయన పాత్ర, లోకంలో చాలామంది భక్తులు ఉంటారు. దేవుడు ఒక ఆయన్నే మాదిరిగా పెట్టాడండి. అందరి గురించి చదువుతాం. ఆదాం గురించి చదువుతాం, నోవహు గురించి చదువుతాం, అబ్రహాం గురించి చదువుతాం, ఇస్సాకు గురించి చదువుతాం, యాకోబు గురించి చదువుతాం, మోషే గురించి చదువుతాం, అందరి గురించి చదువుతాం. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి తీసుకుంటాం. అంతేనండి. అబ్రహాం నుంచి ఏం తీసుకుంటామండి? విశ్వాసం తండ్రి. దావీదు దగ్గర నుంచి ఏం తీసుకుంటాం? యథార్థత. సొలొమోను దగ్గర ఏం తీసుకుంటాం? జ్ఞానం. దానియేలు దగ్గర ఏం తీసుకుంటాను? భక్తి. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకుంటామండి. యేసు ప్రభు దగ్గర నుంచి అంతా తీసుకుంటామండి. అదండి యేసు ప్రభువుని దేవుడు మాదిరిగా ఇచ్చాడండి. ప్రభువు మనకు మాదిరి. 5, ప్రభువు మనకు మాదిరి. 1 పేతురు 2వ అధ్యాయం 21, 24 వచనాలు. 21 అయితే 21, 23 వచనాలు. మొదటి పేతురు 2, 21, 23 వచనాలు. మనందరికీ మనసులో ఒక పద్ధతి ఉంటుందటండి. మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నం చేస్తామట అండి. అందుకే కొంతమంది పిల్లలు టెండూల్కర్ లాగా ఇలాగంటారండి.
కొంతమందికి ఆయన ఎవరో ధోని ఇష్టం అండి, కొంతమందికి సినిమా యాక్టర్లు ఇష్టం అండి. ఓ పనికిమాలినోడు ఓ సినిమా యాక్టర్ అమ్మాయి ఫోటో పెట్టుకున్నాడండి ఫోన్లో. ఆడు ఫోన్ తీస్తే ఆ అమ్మాయి మొహం కనపడుతుంది అనమాట. ఇక ఆయన బుద్ధి ఉందా, ఎవడన్నా పెట్టుకుంటే అమ్మ ఫోటో పెట్టుకుంటారు, లేదా భార్య ఫోటో పెట్టుకుంటారు, కూతురు ఫోటో పెట్టుకుంటారు, మనవరాల ఫోటో పెట్టుకుంటారు అని చెప్పేసి అంటే ఏదోనండి అంటాడండి. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేని మనుషులు అనమాట అండి వీళ్ళు. ఎవడు ఫోటో పెట్టుకుంటూ ఏంటండి, ఎవడు భార్య ఫోటో పెట్టి నువ్వు పెట్టుకుంటూ ఏంటి? నీ తల్లి ఫోటో పెట్టుకో. సంగీతరావు గారి రెండో కొడుకు వాళ్ళ అమ్మ ఫోటో పెట్టుకుంటాడండి అబ్బాయి. ఎవరు భార్య ఫోటో నువ్వు పెట్టుకుంటూ ఏంటి? ఎవరు భర్త ఫోటో ఎవరో భర్త ఫోటో నువ్వు పెట్టుకుంటూ ఏంటండి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నేను నా మనవరాలు ఫోటో పెట్టుకున్నానండి. నాకు మనవరాలు ముగ్గురు, చిన్న మనవరాలు ఫోటో పెట్టుకున్నానండి. ఇంకా మా ఇంట్లో ఇంకెవరైనా చిన్నలో ఆవిడ ఫోటో పెట్టుకుంటానండి. మా రాహులకు పెళ్ళి అయిపోయి వాళ్ళ బిడ్డ కలిగితే ఆవిడ ఫోటో పెట్టుకుంటానండి. ఈ అమ్మాయి పెద్దప్పుడు తీసేస్తాను ఫోటో, అంతేనండి. దానికి ఒకవేళ మనం ఎవరినన్నా అనుసరించాలి అనుకుంటే అందరిలో లోపాలు ఉంటాయండి. కానీ ఏ లోపం లేని అందరూ అనుకరించవలసిన మనిషి ఎవరండి? యేసుప్రభు అండి. అంచేత యేసుప్రభు మాదిరి, సరైన మాదిరి. ఓకే, అప్పుడు 27వ వచనం అంటున్నాడండి, 1 పేతురు 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుప్రభు మనం అనుసరించాలని, ఆయన అడుగుజాడలో నడుచుకోవాలని మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటంటే ఆయన మాదిరి, ఆయన నీళ్ళ మీద నడిచాను కాదండి. నీళ్ళ మీద నడవటం మనకు మాదిరి కాదండి. ఆయన పాపం చేయలేదు, అది మాదిరి. 22వ వచనం, ఆయన పాపం చేయలేదు. 2, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. 3, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. 4, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. 5, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. అదే ఆయన మాదిరి. ఆయన నేల మీద నడవటం మనకు మాదిరి కాదండి. నేల మీద నడవటం ఆయన దేవుని కుమారుడు అంటే అని రుజువు చేసుకుంటా చేసిన అద్భుతం అండి. ఆయన జీవితం మనకు మాదిరి. యేసుప్రభు మాదిరి. యేసుప్రభు మాదిరిలో జీవిస్తున్నావా? యేసుప్రభు మాదిరిలో జీవిస్తున్నావా? 6, యేసుప్రభు న్యాయాధిపతి. తీర్పరి. యేసుప్రభు న్యాయాధిపతి, యేసుప్రభు తీర్పరి. అన్ని కాలాల్లో యెహోవా దేవుడే న్యాయాధిపతి. యెహోవా దేవుడే తీర్పు తీర్చాడు, యెహోవా దేవుడే శిక్ష విధించాడు. కానీ ఆఖరి తీర్పు ఎవరికి అప్పగించాడండి? దేవుడు యేసుప్రభుకి అప్పగించారండి. అప్పుడు అలాగనేసాం. అప్పుడు అనేసిన తర్వాత మనకి రుజువు కావాలండి. స్క్రిప్చురల్గా మనకి రుజువు కావాలండి, వాక్య ఆధారం కావాలండి. ఒక్క నిమిషం అండి, మనకు ఆధారం కావాలండి.
రెండో పేతురు 2 తిమోతి 4 అధ్యాయం 1 వచనం. 2 తిమోతి 4 అధ్యాయం 1 వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షం తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, అంటే పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఇద్దరు ఎదుట ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎవరి ఎదుట? 1 దేవుని ఎదుట, 2 క్రీస్తు యేసు ఎదుట. ఎవరండి క్రీస్తు యేసు? సజీవులకు మృతులకు తీర్పు తీర్చే యేసుక్రీస్తు. అలా ఆ వచనం రాసుకున్నామండి. 2 మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి 46వ వచనం వరకు గొర్రెల్ని మేకల్ని వేరు చేసిన సందర్భం. అక్కడ తీర్పు తీర్చేదేమనండి యేసు ప్రభు. అధ్యాయం 31వ వచనంలో తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు గొర్రెలకి మేకలకి తీర్పు తీరుస్తాడు, విశ్వాసులకి అవిశ్వాసులకి తీర్పు తీరుస్తాడు. ఆ సందర్భం ఆ వచనం వేసుకున్నామండి. కాబట్టి యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు. మా అన్నయ్య తీర్పు తీరుస్తాడు. పక్షపాతం ఉంటుందండి. ఇప్పుడు ఏదన్నా లోకంలో మనకి ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, మన అన్నయ్యే అక్కడ జడ్జి గారు అనుకోండి, తీర్పు ఎవరి పక్షంగా ఉంటుందండి? మన పక్షంగా, మన అన్నయ్యే. ఒక సిఐ గారు మన అన్నయ్య అనుకోండి, మా వాడు ఏం చేయలేదండి అని సాక్ష్యం చేస్తాడండి. అసలు రానివ్వడండి. కానీ ఇక్కడ యేసుప్రభు మన అన్నయ్యే, ఆయన తీర్పు తీరుస్తున్నాడు. పక్షపాతం అని ఉంటుందా? ఉండదండి. పక్షపాతం ఉండదండి. మన జీవితం అంతా ఆయన కృప చూపిస్తాడండి. అక్కడ మాత్రం తీర్పులో మాత్రం కృప ఉండదండి. తీర్పులో కృప ఉండదు, కనికరం ఉండదు. మరేముంటుందండి? న్యాయం ఉంటుందండి. న్యాయం ఉంటుందండి, యథార్థత ఉంటుందండి. కాబట్టి యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు. ప్రభువు తీర్పుకు సిద్ధపడుతున్నావా? అలా అండి. ఇవన్నీ యేసు ప్రభు యొక్క పాత్రలండి. నమ్మకంగా ఈ పాత్రలన్నీ నిర్వహిస్తున్నాడండి. విమోచకుడుగా ఆయన మనల్ని విమోచించడానికి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన వ్యక్తి అండి. రాజుగా ప్రేమతో పరిపాలన చేస్తున్నాడండి. మన ప్రతి అవసరత తీరుస్తున్నాడండి. ఒక ఆయన రాజు అయిన తర్వాత ప్రజలందరి అవసరాలు తీరుస్తాడండి. అన్ని అవసరాలు తీరుస్తాడండి. పరిపాలన అంటే రాజు అంటే ఏం చేస్తాడండి? వాళ్ళకి ఆహారం ఉందా లేదా, వస్త్రాలు ఉన్నాయా లేదా, సమృద్ధిగా అన్నీ దొరుకుతున్నాయా లేదా, సదుపాయాలు ఉన్నాయా లేదా అన్నీ చూస్తారు కదా. రోడ్లు ఉన్నాయా లేదా, లైట్లు ఉన్నాయా లేదా, కరెంట్ ఉందా లేదా అన్నీ చూస్తారు. యేసు ప్రభు అన్నీ చూస్తున్నాడండి. అన్ని విషయాల్లో ఆయన రాజే. ఆయన అన్న అంటే మనకి దేవుని కుటుంబంలో ఆ పొజిషన్ ఇచ్చేసాడండి. యాజకుడు. మనం సంపూర్ణ కాము, బలహీనలం, లోకంలో ఉన్నాం. సాతాను మనల్ని
చీల్చేయాలని, చెండాడేయాలని, పాపం చేయించేయాలని, తన వెంట తీసుకుపోవాలని గర్జించు సింహంలో తిరుగుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం పాపం చేసే ప్రమాదం ఉందండి. అప్పుడు అన్నయ్య యాజకుడు ఏం చేస్తున్నాడండి? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి. ఎక్కడి నుండి విజ్ఞాపన చేస్తున్నాడండి? తండ్రి కుడిపార్శ్వలో కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటే అదే ఆయన పాత్ర అండి. ఆయన మాదిరి ఉంచాడండి, మాదిరి చూపించాడండి. భూమి మీద అలాంటి మాదిరి ఎవ్వరూ లేరండి, ఆయన ఒక్కడే పెర్ఫెక్ట్. 100% నీతిమంతుడు, 100% పరిశుద్ధుడు. యెహోవా దేవుడు భూమి మీదకి వచ్చి జీవిస్తే ఎలాగుంటారో యేసుప్రభు అలాగే జీవించారండి. ఒక పాయింట్ తగ్గలేదండి. యెహోవా దేవుడిలాగే జీవించారండి. అంచేత ఆయన చూపించిన మాదిరి సరైన మాదిరి. చివరిగా యేసుప్రభు రెండోసారి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఆయన తీర్పు తీరుస్తాడు, సర్వలోకానికి తీర్పు తీరుస్తాడండి. మనందరం ఆ తీర్పులో నిలబడతాం. మనం చేసిన అన్నిటిని బట్టి తీర్పు తీరుస్తాడండి. అవి మంచివే కానీ చెడ్డవే కానీ. 2 కొరింథీ 5:10 ఈ మాట అన్నాడండి. అది చదువుకు ముగించేద్దామండి. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇవి యేసుప్రభు యొక్క పాత్రలు. అంటే యాక్చువల్గా ఈ పాత్రలు అనేది మనకు సంబంధించి, మన జీవితానికి సంబంధించి. అందుకే ఇక్కడ ఏమన్నానంటే, నేను మన ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో, మన ఆత్మ సంబంధమైన జీవితం కొరకు మన ఆత్మ సంబంధమైన జీవితము విషయములో యేసుక్రీస్తు పాత్రలు, మన ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో యేసుక్రీస్తు యొక్క పాత్రలు అలాగనమాట అండి. యేసుప్రభుని గురించి అలా ఆలోచిద్దామండి. యేసుప్రభు గురించి చాలా పాటలు ఉన్నాయండి. అసలు యాక్చువల్గా మా మనవడు నేను పాట పాడాలనుకున్నాం, కీర్తన పుస్తకం మర్చిపోయి తీసుకురావడం. అద్భుతమైన పాట అండి. యేసు నామమే పావనము అనే పాట ఉంటుందండి. అంటే మన పుస్తకంలో లేదు, అది వేరే పుస్తకంలో ఉంటుంది. యేసుప్రభుని గురించి అలా ధ్యానిద్దాం. మనందరం ఆత్మీయంగా బ్రతుకుతాం. యేసుప్రభుని ఇలాగ అర్థం చేసుకుంటే మనం ఆత్మీయంగా బ్రతకగలం. యేసుప్రభుని తక్కువగా ఆలోచించొద్దండి. అందరికీ వందనాలు.